రేవంత్ పాలనలో అన్ని వర్గాలు అరిగోసపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమం పడకేసింది. పేదలకు కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్ శ్రీరామ్ నగర్, గాంధీనగర్ ఖాళీలో 260 డబుల్ బెడ్రూమ్లను నిర్మించారు. ఇందులో 50 ఇళ్లను అనర్హులకు కేటాయిస్తున్నారు. ఒక్కో ఇంటిని 10 నుంచి 15 లక్షలకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ విక్రయిస్తున్నాడు. మరింత సమాచారం ప్రతినిధి రంజిత్ అందిస్తారు. శ్రీరామ్ నగర్ కాలనీ మనం శ్రీరామ్ నగర్ కాలనీ చూసుకున్నట్లయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాకముందు కూడా నిరుపేదలు చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని వాళ్ళు జీవనం సాగించేవారు. దాదాపు వాళ్ళు పిల్లలు వాళ్ళ పెద్దలు వాళ్ళందరూ వండుకుంటూ కూడా అంటే ఓన్లీ ఒక ఏదైతే 50 గజాలు 60 గజాలు ఉన్నటువంటి ఒక ఇల్లు ఏదైతే ఉందో ఒక ఇంటిలో ఒక చిన్న కుటీరంలో కూడా వాళ్ళ జీవనం సాగిస్తూ కూడా వాళ్ళు బ్రతికే యొక్క ఈ ప్రదేశాలు కూడా ఈ విధంగా ఉండేవి. అంటే కనీసం వీళ్ళకి ఒక బాత్రూమ్ ఉండేది కాదు, ఒక బెడ్రూమ్ ఉండేది కాదు, ఒక కిచెన్ ఉండేది కాదు. అలాంటి పరిస్థితులలో ఇలాంటి చిన్న చిన్న ఇండ్లందరికీ సంబంధించినటువంటి ఈ ల్యాండ్ను ఎక్వైర్ చేసుకున్న తర్వాత అవందరి యొక్క ల్యాండ్స్ ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ల్యాండ్ అన్ని తీసుకొని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే విజువల్లో చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అలాంటి డబుల్ బెడ్రూమ్ని కట్టించి ఆ డబుల్ బెడ్రూమ్ల ద్వారా ఎవరైతే ల్యాండ్ని తీసుకొని దాని ద్వారా ప్రభుత్వం కట్టించిందో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. దాంతో పాటుగా ఆనాటి ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో ఇక్కడ 2021లో ప్రారంభించి దాదాపు 210 మంది లబ్ధిదారులకు కూడా ఇచ్చారు. కానీ కొంతమంది వాళ్ళ యొక్క తల్లిదండ్రులు జీవనం సాగించుకుంటే ఎన్నో సంవత్సరాలకు ఉన్న వ్యక్తులు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ తదనంతరం వాళ్ళ కుటుంబంలోని ఆడపిల్లలకు కావచ్చు, దాంతోపాటుగా వాళ్ళ కొడుకులుంటే కొడుకులకు ఇవ్వాల్సినటువంటి ఇండ్లని వాళ్ళకి ఇవ్వకుండా దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో దాదాపు కొందరి మంత్రుల యొక్క పిఏలు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా వహిస్తున్నటువంటి ఒక వ్యక్తులు, దాంతోపాటు చూసుకున్నట్లయితే ఇతర జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతర జిల్లాలో ఉన్న వ్యక్తులకి ఇక్కడ ఎలాంటి ఆధార్ కార్డు లేకుండా ఎలాంటి జీవనం సాగించకుండా ఇక్కడ ఉన్న వ్యక్తులకి ఇక్కడ గృహాలు ఇచ్చేసి దాదాపు ఈ గృహాలలో వాళ్ళు లివింగ్ ఉంటున్నారా ఇక్కడ ఉండట్లేదు. కానీ ఇక్కడ ఉన్న ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇండ్లని వాళ్ళ పేరు మీద అంటే ఇక్కడ దాదాపు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో బాండ్ వచ్చి వాళ్ళకు బాండ్స్ ఉంటాయి కానీ వాళ్ళకి ఇల్లు ఉండదు. ఆ బాండ్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా ఇండ్లను చేసుకుంటారు. అసలు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న విధానం ఏంటిది ఏం కథ అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల కాంచి ఇక్కడ ఉంటున్నారు? 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు సొంతం పట్ట మా అమ్మది. నా పట్ట ఇల్లు ఇవ్వమంటే ఇవ్వలేడు. ఏవేవో కాగితాలు రాసుకుంటే నాకు ఇచ్చిండు. ఇచ్చిన కొద్ది సరే అని ఎంఆర్ఓ ఆడియోలో కూడా ఇచ్చిన, ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చిన, కలెక్టర్ ఆఫీసులో కూడా ఇచ్చినాము. మాకు ఇప్పటిదాకా ఇల్లు ఇవ్వలేడు. అన్ని 10 లక్షల లెక్క ఇండ్లు అమ్ముకుండు. గాంధీనగర్, శ్రీరామ్ నగర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ అమ్ముకున్నాడు. వాళ్ళని అడిగితే ఇండ్లలో దిగిన చెప్పండి. అంటే ఇక్కడికున్న దాంట్లో నాకున్న సమాచారం ప్రకారం ఇక్కడ తెలంగాణ వాళ్ళు కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండ్లు ఇక్కడ ఉన్నాయంటారు, అది నిజమేనా? ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి ఒక అమ్మాయి ఉండే, ఆమె ఆంధ్రాని పెళ్లి చేసుకుంది, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇల్లు తీసుకుంది. నాకు మొగలు లేడు సార్, అది లేదు సార్ అని చెప్పి ఇల్లు తీసేసుకుంటారు. ఇల్లు తీసుకొని ఇప్పుడు ఇల్లు కిరాయికి ఇవ్వడానికి రెడీ ఉన్నారు సార్ వాళ్ళు. అసలు ప్రజెంట్ వాళ్ళు అది ఆంధ్రాకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉండే ఇక్కడ నుంచి ఆంధ్రాని పెళ్లి చేసుకుంటే ఆమెకి ఆంధ్రాకి వస్తుందా తెలంగాణ కిందకి వస్తుందా సార్? అది ఆంధ్రా నేను పెళ్లి చేసుకుంది, అక్కడ హస్బెండ్తో లొల్లి పెట్టుకుని ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇల్లు తీసుకుని ఇప్పుడు కిరాయికి ఇస్తుంది. అదేం న్యాయం సార్? అది వాళ్ళ భర్త ఉన్నాడు, భర్త చనిపోలేడు, కొడుకున్నాడు, భర్త చనిపోలేడు, భర్తని అక్కడ ఖాళీ కొట్టేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి అన్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వచ్చి ఇల్లు తీసుకొని ఇప్పుడు బిజినెస్ చేస్తుంది ఇంట్లో. ఆడ ఇల్లు రాలేదు. మా మమ్మీ ఉన్నది. మా అన్న ఇక్కడ 70-80 సంవత్సరాల నుండి మా అన్న చనిపోయాడు. మొన్న 10-20 రోజులు అవుతున్నది. ఆయన ఎప్పుడు అందరికి ఇల్లు వస్తాడు చేసిండు, అందరికి చేసిండు. కానీ ఆయనకు ఒక ఆటో ప్రాబ్లం ముందు వచ్చినప్పుడు 60 చూపించినాడు. ఆయనకు ఇల్లు కావాలంటే ఇస్తా రమేష్ పో అని, గరీబ్ రమేష్ ఇస్తా పో అన్నాడు. వేరే రమేష్కి ఇచ్చిండు. ఇప్పుడు ఆయన చనిపోతే వచ్చి చూడలేదు, చనిపోతే రాలేదు. ఇప్పుడు ఒక అమ్మ ఉన్నది, ఆమెకు చెల్లి ఉన్నది, పెళ్లి కానీ ఆమె. వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా నాకు ఇల్లు కావాలని ఇంత చేసిన, నీకు ఇస్తపో అని ఇప్పుడు 5 లక్షలకు అమ్ముకుంటుడు ఆన్లైన్లో వేస్తే. శ్రీ గణేష్ అగో ఈమె అమ్మ, ఇగో ఈయన చనిపోయాడు, మొన్న చనిపోయాడు. బిల్డింగ్ కట్టుకుంటే 16 లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్నాక నీకు 2 బెడ్రూమ్లు ఇస్తా అని ప్రభాకర్ గులగొట్టేసిండు. నేను గులగొట్టొద్దన్న, గులగొట్టొద్దంటే లేమ్మా నీకు ఇస్తా, నువ్వు భరోసా పట్టాను బోర్డు నంబర్. ఆయన మాకు గులగొట్టినాక ఇయ్యనేలే. నాకు అది గులగొట్టడం బీపీ ఎక్కువైంది. నేను జర పరిస్థితిలో లేకుండే అప్పుడు మాట్లాడడానికి. మా పిల్లలందరూ పనికి పోయారు. అయితే నీకు ఇస్తామ్మా, నేను ఇస్తా అని శ్రీ గణేష్ కూడా ఇక్కడ తిరుగుతుంటే అప్పుడు ఈ నంబర్కి వస్తే అప్పుడు తిరిగేటప్పుడు నువ్వు అక్క నీకు ఇస్తా, నేను శ్రీ గణేష్ కూడా చెప్తున్నా అని అన్నాడు.
ఆ 16 లక్షలు పెట్టి ఇంకా అప్పు కూడా తీరలేం మాకు. మొత్తం గులగొట్టి ఆయన చుట్టూ తిప్పుకుంటున్నాడు. ముగ్గురు వచ్చిండ్రు, ముగ్గురు చచ్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి శ్రీ గణేష్కి ఏం చెప్తున్నావు? రేవంత్ రెడ్డికి ఏంది, మాకు ఇల్లు ఉన్నాం. ఆయన కూడా పెద్ద దొంగ రేవంత్ రెడ్డి దొంగ, శ్రీ గణేష్ కూడా దొంగ. ఈ డబుల్ బెడ్రూమ్లలో ఏం జరుగుతుంది? అంతా అమ్ముకొని తింటున్నారు అక్కడ. ఎంత లోపల అమ్ముకొని బాగా తింటున్నారు. మాకు ఇండ్లే రాలే. మాకు ఇస్తా నేను చదివి లేను కదా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరొకటి చూసుకున్నట్లయితే 560 అనేది కూడా వీళ్ళకు నెంబర్ అలాట్ అయింది. ఆ అలాట్ అయినప్పుడు ఆర్డర్ కాపీ కూడా వీళ్ళకి వచ్చింది. బట్ వీళ్ళకు కూడా దీంతో ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ కాపీతో పాటుగా వచ్చేసి నెంబర్ అలాట్మెంట్ వచ్చింది. తీరా అక్కడికి వెళ్తే అది వేరే వాళ్ళకు వచ్చేసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ కాలనీ ఉందో దాంతో పాటుగా ఈ గాంధీనగర్ ఉందో దీంట్లో సంబంధించినటువంటి వ్యక్తులలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఉన్నదో అధ్యక్షురాలకి కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ అయింది. దాంతోపాటు చూసుకున్నట్లయితే ఒక మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో పిఏ కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అనేది అలాట్ అయింది. దాంతో పాటుగా జూపల్లి కృష్ణారావు అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పిఏలో కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అనేది ఇక్కడ అలాట్ అయిందని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు. కానీ 60 సంవత్సరాల కాంచి 70 సంవత్సరాల నుంచి పుట్టిన కాంచి ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో దానికి సంబంధించినటువంటి బోయిన్పల్లి కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇతర జిల్లాలో ఉన్న వ్యక్తులకు వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఈ దాదాపు ఈ విజువల్లో చూసుకున్నట్లయితే వాళ్ళకు సంబంధించినటువంటి శ్రీరాములు అనే వ్యక్తి ఇక్కడ బాధితులు. వాళ్ళు ఇల్లు సంబంధించింది ఇల్లు కూలగొట్టేసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అనేది అలాట్ చేయాలి, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాంతో పాటుగా పుష్పలత, లక్ష్మి, వీళ్ళందరూ లక్ష్మి వాళ్ళ భర్త పేరు కృష్ణ, వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లుకు సంబంధించిన కాపీ ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా దాంట్లో వచ్చేసి కనీసం వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేలే. దాంతోపాటుగా గాంధీనగర్లో చూసుకున్నట్లయితే రూప అనే మహిళ, దాంతోపాటుగా శ్రీను, వాళ్ళ భార్య పేరు వచ్చేసి లక్ష్మి, సంధ్య, ఈ సంధ్య అనే ఆమె వచ్చేసి అధ్యక్షురాలు. ఇంతమంది ఉంటే ఇంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లబ్ధిదారులకు పరిస్థితి అనుకూలంగా లేదు. అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుపేదలు ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లకు సంబంధించినటువంటి కూలగొట్టిన సమయంలో ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన్న ఎవరైతే లబ్ధిదారుల యొక్క ఇండ్లు కూలిపోయాయో వాళ్ళందరి డీటెయిల్స్ రాసుకొని డబుల్ బెడ్రూమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేశారు. దాదాపు 210 ఇండ్లు కూడా స్వచ్ఛందంగా లోపల మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటిదనంటే 60 సంవత్సరాల కాంచి 50 సంవత్సరాల కాంచి నివాసం ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ అంటే దాదాపు 60 సంవత్సరాలకు ఉన్న వాళ్ళ వ్యక్తులకు వాళ్ళకు కొడుకులు ఇద్దరు ఉన్నట్లయితే తల్లిదండ్రులకు ఇల్లు ఇస్తే కొడుకులకు లేకపోతే ఆ బిడ్డలకు ఇల్లు లేకపోతే అలాంటి వాళ్ళు ఇక్కడే జీవనం సాగిస్తే వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే ఆకాంక్షతో ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన్న ఖచ్చితంగా కూడా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, కాలనీలో ఉన్న వాళ్ళకే మాత్రం దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పారు. కానీ అకాల మరణం తర్వాత దానికి సంబంధించింది ఎమ్మెల్యే గెలిచినటువంటి శ్రీ గణేష్ ఓన్లీ డబ్బులకు కకృతిపడి కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ అనేది కూడా సాక్షాత్తు నిరూపణ అవుతుంది. 15 లక్షలు 20 లక్షలు ఇంటూ 50 డబుల్ బెడ్రూమ్లు